10th రిజల్ట్ ఈ నెల ఎప్పుడైనా రావచ్చు. కానీ ఇవాళనే ఒక న్యూస్ ఛానల్లో చూసిన ఒక బాలుడు నీళ్ళలో దుంకి ఆత్మహత్య చేసుకుండు. ఆయనకు ఒక భయం ఉండే, నాకు మార్క్స్ తక్కువ రావచ్చు, నేను ఫెయిల్ కావచ్చు. ఆ భయంతోనే ఆయన సూసైడ్ చేసుకుండు. నేను ప్రతి ఒక్క ఫ్యామిలీకి ఒక రిక్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఎక్కువ ప్రెషర్ వేయకండి మన పిల్లల పైన. ఫ్యామిలీ ప్రెషర్ వల్ల, స్కూల్ ప్రెషర్ వల్ల, కాలనీ ప్రెషర్ వల్ల, ఫ్రెండ్స్ ఉంటారు కదా దోస్తులు, వాళ్ళ ప్రెషర్ వల్ల పిల్లలు సూసైడ్ మార్గం చూస్తారు. కానీ సూసైడ్ మార్గం చూసే ప్రతి ఒక్క యువకులకి నా ఒక నివేదిక, మీరు మా దేశానికి ఒక ఫ్యూచర్, మన స్టేట్కి మీరు ఒక ఫ్యూచర్, దాని గురించి మీరు ఒక ఆలోచన చేయండి. నేను ఇవాళ ఫెయిల్ అయిపోతా, నాకు మార్క్స్ తక్కువ రావచ్చు, నా ఇంటోళ్ళు నాకు తిడతారు, ఆ భయంతో సూసైడ్ చేసే అది చాలా తప్పు పని. పిరికి వాళ్ళు చేస్తాడు సూసైడ్. చాలా మంది ఇవాళ చూడండి, ఇవాళ ఫెయిల్ అవుతారు, నెక్స్ట్ టార్గెట్ ఉంటుంది వాళ్ళు, లేదు నేను నెక్స్ట్ పాస్ అవుతా. మళ్ళా ఫెయిల్ అవుతారు, లేదు నేను మళ్ళా ఎట్టి పరిస్థితుల్లో పాస్ అవుతా. ఆ సంకల్పం మీలో ఉండాలి. కానీ ఇవాళ మనం చూస్తున్నాం, చిన్న చిన్న మాటలకి పిల్లలు సూసైడ్ చేస్తున్నారు. చిన్న చిన్న మాటలకి పిల్లలు ఎల్లు ఈడ్చి వెళ్ళిపోతున్నారు. అది చాలా తప్పమ్మా. ఇవాళ మన అమ్మ నాన్న ఒక ఆశ ఉంటుంది, మా పిల్లోడు మా బాబు పెద్దగా కావాలి, మంచి చదువుకోవాలి, ఆయన మంచి ఇంజనీర్ కావాలి, డాక్టర్ కావాలి, అడ్వకేట్ కావాలి అని ఒక కళ ఉంటుంది అందరిది. అమ్మ నాన్నది అందరిది ఒక కళ ఉంటుంది. రేపు మీ పెళ్ళి అయితే కూడా మీ కళ కూడా ఈ విధంగానే ఉంటుంది. ఒక్కసారి ఆలోచన చేయండి. ఒకవేళ మీ పెళ్ళి అయిపోయిన తర్వాత మీ పిల్లలు ఇట్లనే సూసైడ్ చేస్తే ఎంత బాధ కలుగుతుంది. ఒక్కసారి మీ అమ్మ నాన్న ప్లేస్లో మీరు ఉండి చూడండి, ఎంత బాధ కలుగుతుంది. అందుకోసం యువకులారా దండం పెట్టి రిక్వెస్ట్ చేస్తున్నా, సూసైడ్ మార్గం చాలా తప్పు మార్గం. ఒకవేళ చావాలంటే, వేరే మార్గం లేదు నేను చావాలే అంటే ఒక సమాజ మంచి పని గురించి చావండి, దేశ రక్షణ గురించి చావండి, హిందూ ధర్మ రక్షణ గురించి చావండి. ఒకవేళ ఆ మార్గంలో మీరు చనిపోతే మన సమాజం మీకు యాద పెట్టుకుంటారు, మన హిందూ సమాజం మీకు యాద పెట్టుకుంటారు, మన భారతదేశం మీకు యాద పెట్టుకుంటారు. అట్లాంటి మార్గం మీరు దోలాడండి. కానీ నేను ఫెయిల్ అయిపోతా, నేను చనిపోతా, అట్లాంటి ఆలోచన పెట్టకండి నా యువకులారా. ఇవాళ ఫెయిల్ అయినాం, నెక్స్ట్ మేము పాస్ అవుతాం, అట్లాంటి ఒక సంకల్పం పెట్టుకోవాలి. ఒక మూవీ వచ్చింది 12th ఫెయిల్, ఆ మూవీ చూడండి మీరు. ఆ మూవీలో ఆయన ఎన్నోసార్లు ఫెయిల్ అవుతాడు, కానీ ఆయన సంకల్పం నేను ఎట్టి పరిస్థితుల్లో ఐపీఎస్ ఆఫీసర్ అయితా, ఆయన సంకల్పమే ఐపీఎస్ ఆఫీసర్ ఆయన అవుతాడు. అందుకోసం నా యువకులారా ప్లీజ్ అనవసరం మీ ప్రాణాన్ని ఇయ్యకండి, మీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. ఒక సంకల్పం తీసుకోండి, ముందుకెళ్ళండి, ఆ దేవుడే మీకు రక్షణ ఉంటారు. ధన్యవాదం.